హాయ్ మామ, అసలు అఖండ 2 మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది? ఎందుకు మూవీ గురించి ఇంతలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా వీడియోని లైక్ చేయండి. అఖండ 2 ఫ్లాప్ ఎందుకు అయింది? అది పక్కన పెడితే అఖండ పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. అఖండ 2 ఫ్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా ఓవర్ సీన్స్. ఈ సీన్స్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబోలో ఓవర్ సీన్స్ ఉన్నా కానీ బాగుంటాయి, కానీ ఈసారి అంతకు మించి సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ ఏంటో మీకు తెలుసుగా, తెలియకపోతే ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చి చూసేయండి. విలన్ చనిపోయాడో లేదని గుండె దగ్గర తల పెట్టుకుని శబ్దం రాగానే దోమల బెట్ట ఊపినట్టు అటు ఇటు ఊపేస్తాడు. ఇంకోటి త్రిశూలం ఫైట్ సీన్స్, ఇవి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇది చూడండి, మెడలో భూచక్రం పెట్టినట్టు తిరుగుతుంది. విలన్ వచ్చి చచ్చిపోతారు కానీ ఎవరు గన్స్తో కాల్చరు. ఒకవేళ కాల్చినా త్రిశూలం పెట్టి గిరగర చెప్పగానే బుల్లెట్స్ దానికి తగిలి ఆటడితే అవే ఆగిపోతాయి. ఇలాంటి సీన్స్ పెడితే మూవీ నుంచి సగంలోనే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ టికెట్కి డబ్బులు న్యాయం జరగాలని కూర్చుని చూస్తుంటే పనికిరాని డైలాగ్స్, అక్కర్లేని గాలి ఎఫెక్ట్లు. మూవీ చూడాలంటే చిరాకు వచ్చేసింది. అనుకున్న టైంకి హైందవ ధర్మం గురించి చెప్పి మూవీని కొంచెం లేపుదాం అనుకున్నాడు, కానీ ఆ తర్వాత సీన్స్కి మూవీ చూస్తున్న ఆడియన్స్కి డిసప్పాయింట్ అయిపోయారు. మూవీ ఫ్లాప్ అవడానికి ఇంకో కారణం ఏంటంటే స్టోరీ లైన్. అఖండ పార్ట్ 1 స్టోరీ ఏంటంటే చెప్పలేం, కొంచెం టైం పట్టిద్ది. కానీ ఈ అఖండ పార్ట్ 2 స్టోరీ మాత్రం అలా కాదు. నేను చెప్పేస్తా వినండి మామ. పాకిస్తానీ ఆఫీసర్ కొడుకు ఇండియన్ ఆర్మీ చేతిలో చనిపోతాడు. ఆ పాకిస్తానీ ఆఫీసర్ ఇండియన్ పొలిటికల్ లీడర్స్తో చేతులు కలిపి మహాకుంభమేళలో వైరస్ స్ప్రెడ్ చేస్తారు. ఆ వైరస్కి ముందు బాలయ్య కూతురు కనిపెట్టింది. విలన్స్ చెప్పేద్దామని వస్తే ఈలోపు అఖండ వస్తాడు, కాపాడుతాడు, విలన్స్ చంపేస్తాడు, అంతే స్టోరీ. మూవీలో వర్స్ట్ సీన్ ఏంటంటే 17 సంవత్సరాల్లో డిఆర్డీఓలో జాబ్ చేస్తుంది బాలయ్య కూతురు. మళ్ళీ ఐక్యూ 200 అంట. ఐన్స్టీన్ కూడా అంత లేదు. మామ నీకు మరి మూవీ నచ్చిందని వీడియో పెట్టావు కదంటే, నేను స్కంద మూవీ చూసి వెళ్ళా. ఈ లాజిక్లెస్ సీన్స్ ఉంటాయని నాకు ముందే తెలుసు, అందుకే నాకు నచ్చింది. యాక్టింగ్ మాత్రమే నచ్చింది, స్టోరీ కాదు. అందరూ అఖండలా ఉందనుకుని వెళ్ళాడు, అందుకే ఫ్లాప్ అయింది. మామ నీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.